చాలా సార్లు షాపింగ్‌కి అయితే వెళ్ళాను గానీ, ఇన్ని సార్లు ట్రయల్స్ వేయలేదు. ఇన్ని సార్లు ట్రయల్స్ వేసి కూడా ఎలాంటి డ్రెస్ కూడా నేను తీసుకోలేదు. ఒక్క డ్రెస్ కూడా తీసుకోలేదు. కానీ ట్రయల్స్ మాత్రం చాలా ఎక్కువ వేశాను. అవన్నీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానన్నది వీడియో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే మేము వైజాగ్ వెళ్ళాం కదా! అక్కడైతే రిలయన్స్‌లో ట్రయల్ వేశాను. ఒక 2 డ్రెస్సులు. ఆ 2 కూడా నచ్చినాయి కానీ తర్వాత వేరే డ్రెస్ అయితే ట్రయల్‌కి ఇవ్వనన్నారని చెప్పేసి వచ్చేసాం బయటికి. తర్వాత లక్కీ షాపింగ్ మాల్‌కి అయితే వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళాం. మా వదిన వాళ్ళు అయితే శారీస్ తీసుకున్నారు. నా సైజులు అయితే అసలు అక్కడ స్టార్టింగ్ సైజులే లేవంట. మళ్ళీ మా ఊరి విజయనగరం రిలయన్స్‌కి అయితే వచ్చాము. ఇది నా బర్త్‌డే ముందు రోజు. అక్కడైతే ఫస్ట్ నేను ట్రయల్‌కి ఇవ్వలేదని చెప్పాను కదా! ఆ డ్రెస్ ఇదే. ఇక్కడైతే ట్రయల్‌కి ఇచ్చారు. ఈ డ్రెస్ మాకు చాలా బాగా నచ్చింది. 2000 కానీ దానికి మళ్ళీ సెపరేట్‌గా చున్నీ వేసుకుంటేనే బాగుంటుంది. అది 800 చెప్పారు. ఇంకా 3000కి ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి నాకంతే మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ నా బర్త్డే టైంలో అయితే ఒక ఆఫర్ రన్ అయ్యేది. 3500 కొంటే 3500 ఫ్రీ అంటే బై 1 గెట్ 1 ఫ్రీలో నేనైతే అప్పుడు డ్రెస్సులు తీసుకున్నాను. ఒకేసారి 6 తీశారు అప్పుడు. అవన్నీ కూడా 3500 అంటే 500 ఎక్స్ట్రా అయింది కానీ ఆ రేంజ్లో తీసుకున్నాను. ఎక్కువ డ్రెస్సులు వచ్చినాయి కదా, నేను ఇంకా అదే థింక్ చేయడం వల్ల ఈ ఇయర్ కూడా అలాగే తీసుకుందాం అనుకున్నాను. ఆ ఆఫర్ అయితే నేను షాపింగ్కి ఎప్పుడైతే బయలుదేరానో ఆ 2 రోజుల ముందు వరకు ఉంది. మేము షాపింగ్కి వచ్చినప్పటికీ ఆఫర్ లేదంట. ఇంక ఎలాగైనా తీసుకోవాలి కదా అన్నట్టు ట్రయల్స్ వేస్తున్నాను కానీ మనసులో ఇంకా అదే ఉంది నాకైతే. ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా గ్రాండ్ లుక్ ఉంది. వీడియోస్లో అంత బాగా అనిపించట్లేదు కానీ ఇందులోనే ఇంకా సేమ్ ఇలాంటి సెట్టే, ప్లాజో సెట్, గోల్డ్ కలర్. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అసలు దాన్ని నేను వైజాగ్లో చూశాను కదా, అప్పుడు ట్రయల్కి ఇవ్వలేదు. అది ఇది చూశాను. ఆ వచ్చిన నైట్ అయితే నేను మొత్తం అన్ని వెబ్సైట్లోనే వెతికాను. అది రిలయన్స్ కాబట్టి అజియోలో, ట్రెండ్స్లో అన్ని వెబ్సైట్లో వెతికాను కానీ అసలు దొరకలేదు. అందుకే మళ్ళీ షాపింగ్ మాల్కి రావాల్సి వచ్చింది. లేదంటే నేను వెబ్సైట్లోనే బుక్ చేసేసుకుందాం అనుకున్నాను. కానీ దొరక్క మళ్ళీ ఇక్కడికే వచ్చాం. కానీ ఇక్కడేమో దుపట్టా మ్యాచ్ అవ్వట్లేదు. ఒకటి మ్యాచ్ అయింది కానీ మరీ దానికి సేమ్ అయిపోయింది. ఒకటేమో కొంచెం కాంట్రాస్ట్ కలర్లో తీసుకుందాం కానీ 800. ఇంకా దానికోసం ఆలోచించి ఇంకా ఇవేమి అయ్యే పనులు కాదని చెప్పేసి ఈ డ్రెస్ కూడా నేను తీసేసాను. అంటే ఇంకా తీసుకోలేదు. తర్వాత అయితే మ్యాక్స్కి వెళ్ళాం. మ్యాక్స్లో తెలిసిందే అన్నీ కూడా వెస్ట్రన్ వేర్సే ఎక్కువ ఉంటాయి. అవి కూడా ట్రైల్ వేసాను కొన్ని మాత్రం. కొన్ని నా సైజులో అయితే లేవు. ప్యాంట్ ఉంటే షర్ట్ ఉండేది కాదు, షర్ట్ ఉంటే ప్యాంట్ ఉండేది కాదు. ఇంకా అక్కడ నుంచి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే కొంచెం ఎథ్నిక్లోనే మంచిగానే ఉన్నాయి కానీ మేము వెళ్ళినప్పటికి 940 950 అయ్యింది. 10 క్లోజ్ కదా. అక్కడైతే 2 డ్రెస్సులు మాత్రమే ట్రయల్ వేశాను. అక్కడ ఈ 2 హ్యాండ్స్ లేవు. మళ్ళీ అవి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి మిషన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట. మామూలుగా అయితే వాళ్ళు స్టిచ్ చేయించేసి ఇచ్చేస్తారు. బయట చేయించుకుందామంటే ఒక్క టాపే 1600 చెప్పారు. ఇంకంత ఎక్కువ ఎందుకు బడ్జెట్ అని చెప్పేసి నాకైతే ఇంక ఇష్టం అవ్వలేదు. ఫైనల్గా అయితే నా బర్త్డే వచ్చేసింది. ఆ బర్త్డేకి ఎలా అంటే ఆ బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకొని ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది. ఈసారి అయితే మా మోక్ష కేక్ ముందే కట్ చేద్దాం అమ్మకి 12కి అని చెప్పింది. నేను ఎప్పుడు మా హస్బెండ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అలాంటి సర్ప్రైజెస్. కానీ ఈసారి మా కూతురు వాళ్ళు మోటివేట్ అయ్యి తెచ్చారు ఆయన. ఫైనల్గా అయితే కేక్ పట్టుకొని వచ్చారు. ఇంకా 12కి అయితే నన్ను లేపి విష్ చేస్తున్నారు. Happy birthday to you. Happy birthday.
అలా పెట్టావు, కొంచెం నవ్వుతూ పెట్టు. 2000 పెట్టి తెచ్చామంట. హ్యాపీ బర్త్డే టు యూ. బాత్రూమ్ వైపు అంటే బాత్రూమ్ కూడా కనిపిస్తుంది. నా ఫేస్లో హ్యాపీనెస్ ఎందుకు లేదంటే నేను 2000 డ్రెస్ అనే కదా అసలు తీసుకోలేదు. అయినా సరే మా హస్బెండ్ మళ్ళీ 2000కి ఒక డ్రెస్సే తెచ్చారు. అందుకని చెప్పేసి నేను ఆఫర్లో తర్వాతనే తీసుకుంటాను అన్నాను. కానీ నాకు సర్ప్రైజ్ చేద్దామని కేక్తో పాటు డ్రెస్ కూడా తెచ్చారు. అందుకే నా ఫేస్ అలా ఉంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి హైప్ కూడా చేయండి.